హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కారు అన్నాక ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి వచ్చేది చిన్న సమస్య అయినప్పటికీ, దానికి అయ్యేటువంటి ఖర్చు తక్కువైనప్పటికీ, సమయం తక్కువైనప్పటికీ, అది పెట్టేటువంటి టార్చర్ అంతా ఇంత కాదు, మనకు లిటరల్గా చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. సో మన కారులో అప్పుడప్పుడు ఎదురయ్యేటువంటి ఒక చిన్న సమస్య గురించి, దానికి పరిష్కారం ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. నా కారు చూడండి, 1,41,000 కిలోమీటర్ల వరకు తిరిగింది. అయితే నా కారులో ఒక ప్రాబ్లం అయితే అరైజ్ అయింది. అదేంటంటే చూడండి, గేర్ కంప్లీట్గా లూజ్ అయిపోయింది. జనరల్గా న్యూట్రల్లో ఉన్నప్పుడు కొద్దిపాటి ప్లే అయితే ఉంటుంది, కానీ ఇప్పుడు చూడండి, ఇది డీజిల్ వెహికల్. సో ఇప్పుడు ప్లే చూస్తే చూడండి ఎంత ప్లే ఉందో. జస్ట్ మనకి థర్డ్ గేరు, ఫోర్త్ గేర్ మాత్రమే ఎంగేజ్ అవుతుంది, కానీ ఫస్ట్ గేర్ ఎంగేజ్ కావట్లేదు. అలాగే రివర్స్ గేర్ వేసినా కూడా ఫోర్త్ గేర్లోకి వెళ్ళిపోతుంది. జస్ట్ థర్డ్ గేర్, ఫోర్త్ గేర్లో మాత్రమే మనం దీన్ని రన్ చేయగలుగుతున్నాం. దీన్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఏం ప్రాబ్లం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి ఈ ప్రాబ్లం అరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా సింపుల్గా ఈ ప్రాబ్లంని మనం సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చూడండి, మనం గేర్ ఎంగేజ్ చేసినప్పుడు అగో ఆ విధంగా ఆ బోల్ట్లోంచి బయటకు వచ్చేసింది, చూసారా? బుష్ లేకపోవటం వల్ల గేరేజ్ అనేది ఎంగేజ్ అవ్వదన్నమాట. అది ఆ విధంగా లూజ్ అయిపోవటం వల్ల మనకి గేర్ ఎంగేజ్ అవ్వదు. సెలెక్ట్ కేబుల్ బుష్ అనేది అరిగిపోవటం వల్ల ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతూ ఉంటుంది. మారుతి కార్స్లో ఈ బుష్ అనేది జస్ట్ 21 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఈ బుష్ అరిగిపోయి మనకు గేర్స్ అనేవి సరిగా ఎంగేజ్ అవ్వకపోతే మనం ట్రాఫిక్లో కానివ్వండి, హైవేలో కానివ్వండి, జర్నీ చేసేటప్పుడు నడి రోడ్డు పైన మనం చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం బుష్ అనేది వేసేసాం. ఇక్కడ చూసినట్లయితే ఇది కేబుల్ అనమాట. ఇది గేర్ లివర్ దగ్గర నుంచి, గేర్ నాబ్ దగ్గర నుంచి వచ్చేటువంటి కేబుల్. ఇది మనం చూసినట్లయితే ఇదే గేర్ సెలెక్టర్ అనమాట. ఈ రెండు కూడా బుష్ ద్వారా కనెక్ట్ అవుతాయి. మనం లివర్ని గట్టిగా పుల్ చేసినట్లయితే ఈ సెలెక్టర్ ద్వారా గేర్స్ అనేవి ఎంగేజ్ అవుతాయి. మనం ఆ బుష్ అనేది వేయకపోతే, అంటే ఆ బుష్ అనేది అరిగిపోయింది అనుకోండి, ఆ కేబుల్ అనేది ఈ సెలెక్టర్ దగ్గర నుంచి విడిపోయి మనకు గేర్స్ అనేవి ఎంగేజ్ అవ్వవు. ఇప్పుడు మనం వేసేసాం కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏముండదు. మనం ఆ బుష్ అనేది వేసిన తర్వాత ఒకసారి గేర్స్ ఎంగేజ్ చేసి మీకు చూపిస్తా చూడండి. ఓకే, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, రివర్స్. ఓకే, పర్ఫెక్ట్. పడిందా రివర్స్? ఓకే ఓకే, న్యూట్రల్. ఓకే ఫ్రెండ్స్, మనం బుష్ వేసిన తర్వాత చూసినట్లయితే ప్లే చూడండి, న్యూట్రల్లో ఈ మాత్రం ప్లే అనేది ఉంటుంది. పర్ఫెక్ట్గా గేర్స్ అనేవి ఇప్పుడు ఎంగేజ్ అవుతున్నాయి. చూడండి, ఫిఫ్త్ గేర్, రివర్స్ గేర్, బాగానే గేర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఎంగేజ్ అవుతున్నాయి. కొన్ని కార్స్లో అయితే 40,000 50,000 కిలోమీటర్స్కే ఆ బుష్ అనేది అరిగిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా డ్రైవింగ్ హ్యాబిట్ని బట్టి, అంటే మనం గేర్ షిఫ్ట్ చేసే విధానాన్ని బట్టి కూడా ఆ బుష్ అనేది ఎక్కువ కాలం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే చాలా అగ్రెసివ్గా గేర్ షిఫ్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఫస్ట్ గేర్ ఎలా ఉంటుంది, వెంటనే దీన్ని పట్టుకొని సెకండ్ గేర్ ఇలా లాగేస్తారు. అలాగే థర్డ్ గేరు మనం ఇలా, థర్డ్ గేర్ నుంచి ఫోర్త్ గేర్ ఇలా లాగేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఆ బుష్ అనేది త్వరగా కట్ అయిపోయి అరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు మనం ఇలా న్యూట్రల్లో కొంచెం పాజ్ ఇచ్చేసి సెకండ్ గేర్, మళ్ళీ న్యూట్రల్లో పాజ్ ఇచ్చి థర్డ్ గేర్, మళ్ళీ న్యూట్రల్లో పాజ్ ఇచ్చి ఫోర్త్ గేర్, ఇలా మనం జెంటిల్గా గేర్ షిఫ్ట్ కనుక చేసినట్లయితే ఆ బుష్ అనేది ఎక్కువ కాలం మన్నేటువంటి అవకాశం ఉంటుంది. నా కారులో వేసినటువంటి ఆ బుష్ అనేది ఓన్లీ 21 రూపీస్ మాత్రమే అయినప్పటికీ కూడా ఆ బుష్ అనేది అరిగిపోవటం వల్ల నేను రోడ్డు మధ్యలో నా కారు అనేది ఆగిపోవాల్సి వచ్చింది. జస్ట్ నేను మెకానిక్ షెడ్ దగ్గరికి థర్డ్ ఆర్ ఫోర్త్ గేర్లోనే వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఫస్ట్ గేర్ కానివ్వండి, సెకండ్ గేర్ కానివ్వండి, ఫిఫ్త్ గేర్ కానివ్వండి, రివర్స్ గేర్ కానివ్వండి, నాకైతే ఎంగేజ్ కాలేదు. సో కారులో ఎదురయ్యే ఇలాంటి చిన్న సమస్య గురించి, దానికి పరిష్కారం ఏంటనేది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో అందించిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.